నమస్తే, నేను మధు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి దారుణమైన ఫలితాలు ఎందుకు వచ్చాయి? దానికి కారణం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళకపోవడమే కారణమా, లేదు అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యారా? అసలు ఏం జరుగుతుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఎందుకు సార్ ఫలితాలు ఇంత దారుణంగా వచ్చాయి? దానికి కారణం కేసీఆర్ గారేనా? ఇప్పుడు కేసీఆర్ గారి ప్రవర్తన, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి యాక్టివిటీస్, వీటిని బట్టి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఒక అంచనాకు వస్తారు. దాన్ని బట్టి ఆయా పార్టీలని ఆదరించడమా లేదంటే తిరస్కరించడమా అనేది నిర్ణయించుకొని ఓట్లు వేస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు. 2023 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ప్రతిపక్ష నాయకుడిగా, బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండమని చెప్పి తెలంగాణ సమాజం చెప్పింది. తీర్పు అదే కదా. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధారి. దానికి ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సింది. దాన్ని భిన్నంగా వ్యవహరిస్తే ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. సమయం వచ్చినప్పుడు కర్రుగా కాల్చి వాత పెడతారు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరం. ఈ 2.5 సంవత్సరంలో అసెంబ్లీకి ఎందుకు రారు? ప్రతిపక్ష నాయకుడిగా మీరు శాలరీ తీసుకుంటున్నారు కదా, ప్రోటోకాల్ అనుభవిస్తున్నారు కదా మీరు ప్రజాసొమ్ముతోటి. మరి మీరు ఎందుకు అసెంబ్లీకి రారు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తూ ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారినో లేదంటే కాంగ్రెస్ పార్టీనో అవమానించడం కాదు, తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఆ సభకు హాజరు కాకపోవడం అనేది ఎందుకు? తెలంగాణ ప్రజలు ప్రతిపక్షంగా, మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఉండండి అని చెప్పినటువంటి తీర్పు అది. ఆ తీర్పుకి కట్టుబడి నువ్వు హాజరు కావాలి. హాజరు కావట్లేదని అంటే జనరల్గా ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే దొరతనం అని అంటుంటారు. అది నిజమే కదా అనేటువంటి అభిప్రాయం కలిగేదానికి అవకాశం ఉంది. అదే ఆయన అసెంబ్లీకి వెళ్ళినట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్లస్ ఆయన ప్రజల్లోకి వచ్చినట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆయన ఎప్పుడైతే ప్రజలు ఆయన్ని ఓడించారో, ఎప్పుడైతే ఆయన్ని నువ్వు అధికారంలో ఉండొద్దు అని చెప్పి తీర్పు ఇచ్చారో, ఆ రోజు నుంచి ఆయన ప్రజల్లోకి రావడం మానేశారు. ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. అంటే అధికారం ఇస్తే ఉంటావు, అధికారం ఇవ్వకపోతే ఉండవు అనేటువంటి ఒక వాదన, అలాంటి అభిప్రాయం అయితే ప్రజల్లో నలుగుతుంది కదా. అది డ్యామేజే కదా, పార్టీకి డ్యామేజే, నాయకుడికి డ్యామేజే కదా. ఇప్పుడు ఎప్పుడైనా సరే కేసీఆర్ గారి మొత్తం టెన్యూర్ చూస్తే, రాజకీయ టెన్యూర్, ఆయన అధికారంలో ఉన్నప్పుడే కనిపిస్తుంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపిస్తుంది. అది మొత్తం క్రానలాజికల్ గా వివరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ సమాజానికి. ఫస్ట్లో ఇలా, ఎందుకంటే సెంటిమెంట్ బాగా బలంగా ఉన్నట్టు సమయంలో ఏది చెప్పినా ఆలోచించుకునే పరిస్థితి లేదు, ప్లస్ చర్చించుకునే పరిస్థితి లేదు. కానీ ఇవాళ అలా కాదు. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఏం చేశారు, ఆ తర్వాత అధికారులు ఏం చేశారు అనేది చెప్తే వింటున్నారు, ఆలకిస్తున్నారు. నిజమెంత అబద్ధం ఎంత అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఎవరికి నువ్వు జాతి పిత అని అడుగుతున్నారు. ఎవరికి పిత, నువ్వు ఎందుకు పితావు అని చెప్పి అడుగుతున్నారు. మరి దానికి వింటారు కదా ప్రజలు. ఎందుకు పిత, తెలంగాణ నువ్వేమైనా తీసుకొచ్చావా, కాదు కదా అని చెప్పి అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. ప్రజలు కూడా ఇంతకు ముందు దాకా ఒక ఒపీనియన్ ఉండేది, ఇప్పుడు 2వ ఒపీనియన్కి వచ్చేస్తున్నారు. నిజమే కదా, ఆ రోజున దీక్ష ఎలా చేశారు, కేవలం కేసీఆర్ గారు వల్లే రాలేదు కదా. ఆ రోజు రాజకీయ జేఏసీగా ఉన్నటువంటి కోదండరామ్ గారు ఉన్నారు కదా. ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఆ రోజు అసలు తెలంగాణ ఉద్యమానికి అసలు మొత్తం పునాదులు వేసినటువంటి వాళ్ళు ఏమైపోయారు, ఇవన్నీ వస్తాయి. ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు. జయశంకర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం గౌరవించారు జయశంకర్ గారిని, ఇవన్నీ వస్తాయి. అసలు జయశంకర్ గారు కదా తెలంగాణకి సంబంధించిన ప్రత్యేక తెలంగాణ కావాలి, మన నీళ్లు నిధులు మనకు కావాలని చెప్పి సిద్ధాంతకర్త ఆయన కదా. ఆయన కదా జాతిపిత, ఈయనెట్ అవుతాడు అనేటువంటి చర్చ వస్తుంది. ఒకవేళ ఉద్యమం చేస్తే కనుక తెలంగాణ ఉద్యమం రాష్ట్రం కోసం చేసింది కోదండరామ్ గారు కదా. ఈయనేంటి, ఈయన వెనకుండి ఉన్నటువంటి ఇదే కదా. ఏ రోజు అరెస్ట్ కాలేదు కదా. కొన్ని కల్లకొండ ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారా, కాదు కదా. ఉద్యమం చేసింది మనం కదా అని చెప్పి ఒక ఫీలింగ్ తెలంగాణ సమాజంలో తీసుకురాగలిగారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు తీసుకురాగలిగారు? ఈయన ప్రతిపక్ష నాయకుడిగా హాజరు కాకపోవడం కాదు, అదే ప్రతిపక్ష నాయకుడిగా హాజరయ్యి తాను ఏం చేశాను 10 సంవత్సరాలు, తాను అసలు ఏమనుకున్నాడు ఉద్యమ నాయకుడిగా, తను ఏం చేయగలిగాడు ఈ 10 సంవత్సరాల్లో, అది కనుక చెప్పగలిగి ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఈ సెకండ్ వర్షన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు బయటికి తీసుకొచ్చారో దాన్ని ఆలకించేవాళ్ళు కాదు తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఆలకించేవాళ్ళు కాదు.
ఆ ఆలకించేటువంటి వెసలుబాటు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. సో దాని ఫలితమే ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటివి వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల్లో కానీ, లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ, లేదంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కానీ దీని ప్రభావం రేపు రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఉంటుంది. అవును. దీనికి కారణం ఎవరు? మూల కారణం అంటే కేసీఆర్ గారు. పైగా ఆయన ఈ మధ్యకాలంలో ఏమన్నారు? తెలంగాణకి నీళ్లు రావట్లేదు, నీళ్ళల్లో అన్యాయం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటయ్యారు. నేను వస్తున్నాను, నేను జైలు చేస్తాను, నేను పాదయాత్ర చేస్తాను, నేను బస్సు యాత్ర చేస్తాను, నేను తెలంగాణ మొత్తం తిరుగుతాను, పోతిరెడ్డిపాడిని ఆపేస్తాను, లేదా పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేపిస్తాను, అక్కడ నల్లమల సాగర్ని ఆపిచ్చేస్తాను, ఇవన్నీ మాట్లాడారు. మాట్లాడినప్పుడు ప్రజలు ఆలకించలేదు కదా. ఎందుకు ఆలకించలే? నమ్మకం పోయింది. నిజంగా జాతిపిత్వ అని చెప్పేసి కనుక తెలంగాణ సమాజం కేసీఆర్ గారిని విశ్వసిస్తే ఆయన చెప్పినటువంటి మాటను ఆలకించింది వాళ్ళు. ఈయన ఇంతే చెప్తారులే, నీళ్లు నిధులు నియామకాలు అంటారు, ఈయన అధికారం కోసం చెప్తారులే వీళ్ళు అనేటువంటి ఒక ఒపీనియన్ స్ట్రాంగ్ గా వెళ్ళిపోయింది పబ్లిక్ లోకి. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పేది వినేటువంటి పరిస్థితి ఉంటే మున్సిపల్ ఎన్నికలు ఈ ఫలితాలు రావు. దారుణమైనటువంటి ఫలితాలు కదా. ఒక ఉద్యమ పార్టీకి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో 2.5 సంవత్సరం తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత సాధారణంగా వస్తుంది. కానీ అలా వ్యతిరేకత లేదు అని చెప్పి తెలంగాణ సమాజం ఇప్పుడు నిరూపించింది కదా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి పాలన మీద మాకు వ్యతిరేకత లేదు, మాకు సక్రమంగా పరిపాలన అందిస్తున్నారని చెప్పి చెబుతున్నారు కదా. మొన్నటి వరకు ఏం చెప్పారు కేటీఆర్ గారు, హరీష్ గారు, లేదంటే కేసీఆర్ గారు, వీళ్ళంతా ఏం చెప్పారు ప్రెస్ మీట్లో కానీ, బయట కానీ, మీటింగుల్లో? రేవంత్ రెడ్డి గారు అసలు మేము సీఎంగా చూడలేకపోతున్నాం అని చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటుంది, పొరపాటుని గెలిచాడు, ఈయన సూట్ కేసులు ముఖ్యమంత్రి, ఏదో మాట్లాడారు, చాలా మాట్లాడారు కదా. మరి ఇప్పుడేమంటారు? తెలంగాణ సమాజం ఆయన ఆదరిస్తుంది కదా. 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పరిపాలన జనరంజకంగా ఉందని చెప్పి చెప్పేటువంటి ఫలితాలు కదా ఇవి. మరి ఇప్పుడేమంటారు? వాళ్ళు ఏం భ్రమ కల్పించారు? ప్రజలందరూ తిరగబడతారు, సెక్యూరిటీ లేకుండా ఉంటే కనుక ఎమ్మడి పడి కొడతారు రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి చెప్పారు వాళ్ళు. అంత వ్యతిరేకత ఉంది తెలంగాణ సమాజంలో అని చెప్పారు. చెప్పడంతో పాటు నీళ్ళన్నీ తీసుకెళ్లి ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారను, లేకపోతే ఆంధ్ర నుంచి నీళ్ళు నేను రాబట్టలేకపోతున్నాను, ఇలా రకరకాలుగా మాట్లాడారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం మాట్లాడినా కానీ ఇవాళ తెలంగాణ సమాజం వినే పరిస్థితి లేదు అనేది ప్రత్యక్ష నిదర్శనం ఈ ఫలితాలు. నిజానికైతే కంటోన్మెంట్ లో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనే తెలియాల్సింది సార్, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని అని. మరి ఇప్పటికైనా ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుందంటారా? అది తెలియాలంటే ముందు ఆయన అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి సభానాయకుడు లేదంటే అధికార పక్షంలో ఉండేటువంటి సభ్యులు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి ఆయన చెప్పగలిగి ఉండాలి. ఆయన చెప్పగలిగి ఉండాలి, లేదంటే పరిపాలనకు సంబంధించిన కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వాలి. అట్లా కాదు, మీరు ఓటు అయిపోతే నేను ఎందుకు, మీరు నన్ను సీఎం కుర్చీలో పెట్టకపోతే నేను ఎందుకు రావాలి అనేటువంటి ఈ దొరపెత్తనం ఏదైతే ఉందో అది ఎలివేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆయన గురించి. అది చూస్తున్నారు ప్రత్యక్షంగా. అవును కదా, వాళ్ళు చెప్పింది నిజమే కదా అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ ఫలితాలు ఇలా వచ్చినాయి. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజల్లో నిజంగానే ఒక నెగటివిటీని సంతరించుకుందని చెప్పొచ్చు. దీనికి కారణం కూడా కేసీఆర్ గారు అని తెలుస్తుంది. ఇప్పటికైనా సరే వారి యొక్క ప్రవర్తనను మార్చుకుంటారా, ప్రజల్లో మమేకం అవుతారా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.